కేటీఆర్ గారు లోకేష్ గారితో కలిశారంటూ ఒక డిన్నర్లో మీట్ అయ్యారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అంటే నేను ఒక అధికారికంగా చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే వీళ్ళకి కష్టం వస్తుంది, అలాంటిది కేటీఆర్ గారు లోకేష్ గారితో చీకట్లో కలవాల్సిన అవసరం ఏంటంటూ కూడా ఆరోపిస్తున్నారు. అసలు వీళ్ళ సీక్రెట్ మీటింగ్ వెనకాల రహస్యం ఏంటంటారు? మీరు అడిగినటువంటి ప్రశ్నలో 2 అంశాలు ఉన్నాయండి. ఈరోజు ఏపీకి నీళ్లు ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర ద్రోహిగా చూపెట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిస్తే దేశద్రోహిగా ప్రచారం చేసే పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పగలు చంద్రబాబు నాయుడు గారి పైన విషం చిమ్మడం, అర్ధరాత్రి అవుతానే లోకేష్ గారితో మీటింగులు పెట్టడం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ సమస్య ఉందంటే, ఇప్పుడు ఇందాక కూడా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని చెప్తా ఉన్నారు? కలిస్తే తప్పేంటి, ఆయన చదువుకున్నాడు, నీ మాదిరి ఏమన్నా సంచులు మోసాడా, లేకపోతే నీ మాదిరి ఏమన్నా దోపిడీలు దొంగతనాలు చేశాడా? లేదు కదా, ఆయన ఒక స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాడు, నాకు ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి, ఆయన నాకు తమ్ముడు లాంటి వాడని కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ గారు సన్నిహితుడికి ఫోన్ చేసి నారా లోకేష్ గారు అని అడిగితే అంటనట్టు, వినపడి విననట్టు, సమస్యను చూసి చూడనట్టు ధోరణితో గతంలో బిహేవ్ చేశారు కేటీఆర్ గారు. మరి కర్మ ఇస్ ద రిటర్న్ బ్యాక్ అంటారు కదా, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని. వండిన అన్నం మనం తినలేకపోవచ్చు, కానీ మనం చేసినటువంటి కర్మ 1000 ఆవులు 1000 దూడలు ఉన్నాయనుకుంటే ఆ దూడను వదిలితే కరెక్ట్ గా దాని తల్లి దగ్గరికి వెళ్ళి ఎలా నిలబడుతుందో మనం చేసేటువంటి కర్మ కూడా అలానే వెళుతుంది. ఈ రోజు గట్టిగా ఫలితాలు వచ్చి సంవత్సరం అయ్యేదలకే పరిస్థితి ఈ రోజు అదే కేటీఆర్ గారు ఇప్పుడు 3 సార్లు కలిశారు అని చెప్పేసి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఎవరో ఐఎన్పిఆర్ పోడే ముందుకు వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు చెప్పట్లేదు, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇంకొకటి షణ్ముఖ్ గారు, అంటే యాక్చువల్ గా ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే వీళ్ళు కలవడం వెనకాల ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఒక ఇదో టాపిక్ అనుకోవచ్చా? అండ్ అలాగే కుటుంబానికి సంబంధించి ఏదైనా డిస్కస్ చేయడానికి కలిసారనుకోవచ్చా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇందాక మొదట్లోనే మీకు చెప్పారు 2 అంశాలు ఉన్నాయని. ఇప్పుడు 2వ అంశం చెప్తా ఉన్నా. 2వ అంశం ఏంటంటే, ఈ రోజు తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ లో అటు రాష్ట్రం మొత్తం మీద స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల కోసము, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉండడం చేత దాని గురించి కూడా మాట్లాడడానికి వెళ్ళారు. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీ సపోర్ట్ మాకు కావాలి అని చెప్పేసి లోకేష్ గారిని అడగడము, లేదు ఈ కార్ రేసింగ్ లోను, మరి అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసుల్లోను ఒకవైపు కాళేశ్వరం తండ్రికేమో కూర్చోబెట్టా కమిషన్ ముందర కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత అన్న చంద్రబాబు నాయుడు అంత డట్టేట్ పొలిటీషియన్ అన్న వ్యక్తిని ఈ రోజు కమిషన్ ముందు నిల్చోబెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ అన్నిటి నేపథ్యం దృష్ట్యా కేసీఆర్ గారు ఆరోగ్యరీత్యా రోజు రోజుకు బలహీనపడుతున్నారు. మరి ఒకవైపు కవిత గారేమో కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీకి అపోజిషన్, అంటే ఆపోజిట్ గా ఆమె చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు అయితేనేమి, వ్యాఖ్యలు అయితేనేమి, బీసీ రిజర్వేషన్లో ఆర్డినెన్స్ తెచ్చినటువంటి విషయంలో చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నప్పటికీ దాని గురించి ఒక రిపోర్టర్ అడిగితే కవిత గారు ఏకంగా పని పాట లేని నాయకులు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ఆమె ఏకంగా సంచలనమైన వ్యాఖ్యలు చేయడం, అంటే ఆల్మోస్ట్ వాళ్ళ తండ్రి పార్టీకి కూతురు దూరమైనట్టు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మేధావులు చెప్తున్నటువంటి మాట. అండ్ అలాగే మొన్న కవిత గారి మీద తీన్మార్ మల్లన్న గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ గారి ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే కేటీఆర్ గారు కూడా ఎవరు స్పందించలేదు. అంటే పూర్తిగా కవిత గారిని పక్కన పెట్టేశారంటారా? వ్యూహాత్మక మౌనం అండి. ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సంతానము, ఇటు కేసీఆర్ గారి సంతానము. మరి 2004లో ఇదే కేసీఆర్ గారు పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీతో. 2009లో సబ్జెక్ట్ కరెక్షన్. మరి కేసీఆర్ గారు పొత్తు పెట్టుకున్నారు, కమ్యూనిస్ట్ పార్టీలు పొత్తు పెట్టుకున్నారు. ఆ పరిచయాల నేపథ్యంలో భాగంగా అటు సంతానం ఇటు సంతానాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోల్చుకుంటా ఉన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లైనా పాదయాత్ర చేసి అన్న జైల్లో ఉన్నప్పుడు అన్నని అధికారంలో కూర్చోబెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. ఈ రోజు కవిత గారు అన్నకేం చేశారు, అన్నగారు కవితకి ఏం చేశారు అనేది తెలంగాణ ప్రజలు అటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కూడా వీళ్ళిద్దరు కూడా కాస్త మన బీఆర్ఎస్ పార్టీ ఉనికికే సమస్య వచ్చి పడేటట్టుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఇంకా
ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించారు. ఆంధ్ర బిర్యానీ అని, పేడ బిర్యానీ అని, ఆంధ్రోల బిర్యానీ ఎవరు తింటారని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు తరిమి కొట్టేసినాం. మరి అలాంటి నాయకుడు కొడుకు దగ్గరే, ఆ నాయుడు కొడుకు దగ్గరికే ఎందుకు వీళ్ళు 3 సార్లు కలిసే ప్రయత్నం చేశారు? మరి ఈ రోజు తెలంగాణ ప్రయోజనాలను కేటీఆర్ గారు పనంగా పెడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు పనంగా పెడుతున్నారా అనేది తెలంగాణ ప్రజల యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి. ఇంకొకటి షణ్ముఖ్ గారు, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి అంటే మహా న్యూస్ మీద ఏ విధంగా దాడి జరిగిందో మనందరికీ తెలిసిందే. అంటే ఉన్నది ఉన్నట్టు రాసినా, ఉన్నది ఉన్నట్టు గలమెత్తినా, ఉన్నది ఉన్నట్టు చూపించినా దాడి చేసేస్తారా? అండ్ అలాగే వాళ్ళకి నిజంగానే ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ఒక కేసు పెట్టాలి, లేకపోతే ఒక నోటీస్ ఇష్యూ చేయాలి. ఇలా మీడియాల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అలాగే ఇలా చూసుకుంటే కనుక మన సాక్షిలో చూసుకుంటే ఏపీలో అమరావతి గురించి అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ చెప్పారు. సో అలాంటప్పుడు సాక్షి ఛానల్ ఏం చేయాలంటారు? ఇక్కడ సాక్షి ఛానల్, మహా న్యూసా, మీడియా అనేది అంతా ఒకటే అండి. ఈ రోజు జర్నలిజం ఎలా తయారైంది అని అంటే ప్రజలు ఎలా భావిస్తున్నారు అంటే డివైడ్ అయిపోయింది పొలిటికల్ పార్టీస్ పరంగా. ప్రతి ఒక్క పార్టీకి ఒక ఛానల్. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఛానల్స్ ఎక్కడా లేవు. ఇండివిజువల్ గా వారు ఓన్ యజమానులు ఉన్నారు. ఈరోజు సాక్షి ఛానల్ యజమాని ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య ధర్మపత్ని భారతిరెడ్డి గారు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారు కానీ ఎక్కడైనా ఛానల్ ఉందని మీరు నిరూపించగలుగుతారా? దానికి వీళ్ళు ఏం చేశారు? ఉన్నటువంటి ఛానల్స్ ని కాస్త చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ పచ్చ ఛానల్ గా అంటే ప్రజల్లోకి పోర్ట్రేట్ చేశారు. మరి వాస్తవానికి ఇదే పచ్చ ఛానల్ ఈనాడులో కూడా ఉంది కదా. ఈనాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా. అదే ఈనాడు రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు ముక్కిన మాట వాస్తవమా కాదు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఆ రోజు ఏమైంది? పచ్చ ఛానల్ లేకపోతే బ్లూ ఛానల్ ఈనాడు? అంటే మనకు నచ్చితే మంచి ఛానల్, నచ్చకపోతే అది పచ్చ ఛానల్ అనే కాటికి ఆంధ్రప్రదేశ్ లో తయారైపోయింది. లేదు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసేటువంటి విధ్వంసర వైఖరి ఏదైతే ఉందో, విత్తనం ఏదైతే వేస్తున్నారో, ఈ రోజు ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియాను. మరి ఆ మీడియా పైన దాడి చేశారు. మొన్న బీసీ నాయకుడు తీర్మార్మల్ల పైన దాడి చేశారు. మరి అదే విధంగా ఇంకో నాయకుడి పైన, కాంగ్రెస్ నాయకుడి పైన దాడి చేశారు. అంటే మీడియా పైన దాడి, నాయకుల పైన దాడి, ఈ రేపు ప్రజలపైన దాడి చేస్తారేమో అనే చర్చ ఈ రోజు తెలంగాణ ప్రజల్లో కలిగే పరిస్థితి నెలకొంది. అండ్ అలాగే ఛానల్ పేరు కనుక్కొని మరి ఆ ఫోటోగ్రాఫర్ మీద దాడి చేశారు మొన్న చూసుకుంటే. అంటే ఏంటి సార్ అసలు ఎటెళ్తుంది సమాజము? డైరెక్ట్ గా అంటే ఏదైనా మనకి ప్రజలకి తెలియజేయాలంటే మీడియానే ఒక ప్రత్యేక ఇదని చెప్పొచ్చు. అలాంటిది మీడియా మీదనే ఈ రోజు కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి డైరెక్ట్ గానే దాడులు చేస్తున్నారు. ఏం జరగకుండానే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది మీడియా పైన, మీడియాకు సంరక్షించేదానికి కూడా ఒక చట్టం అయితే తేవాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఈ రోజు ఒక బ్యాంకులోకి వెళితే ఒక ఉద్యోగి పైన మాట్లాడితే అని చెప్పేసి బోర్డు పెట్టేసి ఉంటారు. ఈ సెక్షన్ల ద్వారా ఈ శిక్షలు పడతాయి, దూషించినా, కొట్టినా, ఏది చేసినా, రూల్స్ అతిక్రమించిన అని చెప్పేసి ఈ సెక్షన్ల ప్రకారం ఇంత శిక్షలు పడతాయని చెప్పేసి బ్యాంకులో పెట్టారు. ఈ రోజు మీడియాకు కూడా సంరక్షించే బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే మీడియా పోషించినటువంటి పాత్ర ఎంత ఉందో సమాజంలో అనేది అందరికీ తెలుసు. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. సో మీడియా పాత్ర ఏంది? ఉన్నటువంటి వాస్తవాలను తేవడం అనేది మీడియా పాత్ర. ఈ రోజు సాక్షి ఛానల్ ఉంది, అన్ని వాస్తవాలే చెప్తున్నారా? వండి వార్చుతున్నారు వార్తలు. ఇంకొకటి సాక్షి ఛానల్ అంటే మీరు చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. సింగయ్య మృతి ఎలా చనిపారో మన అందరికి తెలిసింది. అలాంటిది సింగయ్య మృతి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సింగయ్య భార్యకు ₹1 కోటి ఇస్తారన్నారు లోకేష్ గారు అన్నారంటూ కూడా సాక్షి ఛానల్లో ప్రసారం చేశారు. అంటే నెగిటివ్ గా పోర్ట్రే చేశారు. ఏమంటారు షణ్ముఖ్ గారు దీని గురించి? ఏముందండి, కొత్తగా ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అందరికీ తెలిసిందే. తల మీద కారు ఎక్కించినప్పుడే పలకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన నింపాదిగా 15 రోజుల తర్వాత పిలిపించుకొని దాన్ని రాజకీయంగా వాడుకున్నారు చూడు. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏందనేది మరొకసారి దళితులు చూశారు. అతి ముఖ్యంగా దళితులు గమనించారు. సో కొంతమంది ఉంటారు, హర్షకుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే మేధావులు ఉంటారు కదా, దళిత పాస్టర్ల సంఘాలు. ఆ రోజు ఎవరు గలమెత్తలేదు. అదే పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ విషయంలో మటుకు ఇవే దళిత సంఘాలు ఉవ్వెత్తున ఎగసిపడి అది జరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో 300 సీసీ కెమెరాలు పెట్టి ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, సీసాలు పట్టుకున్నాడు, ఏ విధంగా పోయాడు అని అన్ని చూపించినా కూడా హత్య అని చెప్పేసి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా ముందుకు వచ్చారు. మరి ఈ రోజు సింగయ్య మృతి అనేది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడింది అనేది అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి చెల్లించాలి ఆ కుటుంబానికి అనేది ఎవరన్నా దళిత సంఘాలు అడిగారండి? ఇది సాక్షి జర్నలిజం అని చెప్పేసి అంటా ఉన్నా. ఇంతకంటే నిదర్శనం ఏం లేదు.